వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నా ఫోటో ఒక్కటి చాలు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ మాటలు విన్నోళ్ళు నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలు షాక్లో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా మొత్తాన్ని కూడా అటు మంత్రుల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఎంపీలుగా పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఇలా షఫుల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అందరూ కూడా లబోదీపం అంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఆయన ఇంటికి వచ్చారు. అయితే పదే పదే ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా ఈ షఫలింగ్ క్రమంలో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పేవాళ్ళు. అక్కడ అసలు ఎన్నిక జరుగుతుంది నా ఫేస్ చూసి. సో నా మీదే, నా ఫేస్ మీద, నా ఫోటో మీదే మనకు ఓట్లు పడతాయి. మీరు అక్కడ పోటీ చేసేది అభ్యర్థి ఎవరు అని కూడా ఎవరు చూడరు. అది కేవలం నా వల్లే మనం అధికారంలోకి రాబోతున్నాం, నన్ను చూసి జనం ఓటేస్తున్నారు, మిమ్మల్ని కాదు అని చెప్పి పదే 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 చెప్పేవాళ్ళు. ఆ షఫలింగ్ కూడా ఒక కారణం ఏంటంటే, నిజానికి మనం చూస్తే కాంటెంపరీ పాలిటిక్సే కాదు, ఈ మొత్తం మనం పార్టీల చరిత్రలను చూస్తే ఎక్కడైనా సరే ఎన్నికల సమయంలో బీఫామ్స్ ఇచ్చేటప్పుడు ఏదన్నా ఒక అభ్యర్థిని మనం పక్కకి తీసుకెళ్ళి ఇంకొక కాన్స్టిట్యున్సీలో పెట్టాలి అంటే ఆ పార్టీ అధినేతలు 100 సార్లు ఆలోచించేవాళ్ళు. అంత ఇష్యూ అయ్యేది, అంత న్యూసెన్స్ అయ్యేది. అదే ఒక ఎక్స్పెరిమెంట్, లాస్ట్ మినిట్లో అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న అభ్యర్థిని తీసుకెళ్ళి, ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్న విడుదల రజని తీసుకెళ్ళి ఎక్కడో గుంటూరు వెస్ట్లో పోటీ చేపిస్తే ఆమెకి ఇక్కడ చెల్లని కాస్త అక్కడ ఎలా చెల్తుందనే విమర్శ వస్తుంది కదా ఎక్కడైనా సరే. అలా అంత భయం, అంత ఆలోచన చేసేవాళ్ళు, అంత ఆందోళన ఉండేది ఆ విషయంలో. ఒక్క సీటు అటు ఇటు ఒకరిద్దరిని మార్చడానికే పార్టీ అధినేతలు తలలు పట్టుకునేవాళ్ళు, ఈ పంచాయతీలు ఎక్కడ అని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో 70 మందిని మార్చేశారు ఆల్మోస్ట్. ఎందుకు మారుస్తున్నారు అంటే, లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది తాను ఓడిపోతున్నాను అనేది. తన ఇంటెలిజెన్స్ అదే చెప్పింది, ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు అదే చెప్పారు, ఏదైతే యాక్సిస్ మై ఇండియా గుప్తా లాంటి వాళ్ళు, ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు అదే చెప్పారు. సో వీళ్ళందరూ అలాంటి చెప్పినా జగన్మోహన్ రెడ్డి అది ఎక్కట్లేదు. రిషిరాజన్ టీం కూడా అదే చెప్పే ప్రయత్నం చేసిన. అందుకనే జగన్మోహన్ రెడ్డి తన ఓన్ను ఏదైతే కాన్ఫిడెన్స్లో ఉన్నారో ఆ క్రమంలోనే ఆ మార్చి నేతలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరబెట్టుకుంటా ఉంటే పదే 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 అదే చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని చూసి ఎవరూ గెలిపించట్లేదు, నా మొహం చూసి నా ఫోటో పెట్టుకొని మీరు ఎన్నికలకు వెళ్తున్నారు, నా ఫోటో చూసి మాత్రమే మీకు ఓట్లు పడతాయి, నా ఫోటో చూసే మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పారు. అధికారంలోకి రాలా, పైగా 11 సీట్లకే పరిమితం అయ్యారు. సరే, జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకాల లేకపోతే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్సా 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యారు. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్న మాట వాస్తవమే. చేసే క్రమంలో ఈరోజు ఆయన కమిటీలను కూడా నియమిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 2 మంత్స్లో కమిటీలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలి నియామకాలని చెప్పేసి జిల్లా స్థాయి నేతలు కూడా ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది ఒక మంచి ప్రక్రియ, వైఎస్ఆర్సీపీ నుంచి మనం వెల్కమ్ చేయొచ్చు. అంతేకాదు, చాలా చోట్ల సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు. అయితే నియమించే క్రమంలో ఎక్కడెక్కడోనో తీసుకొచ్చి ఎక్కడెక్కడో పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు అద్దంకి చూద్దాం. అద్దంకి లాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ అది. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు సవాల్ విసురుతూనే ఉన్నారు అక్కడ గొట్టిపాటి రవి. ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తే. అయితే అలాంటి కాన్స్టిట్యున్సీలో లాస్ట్ మినిట్లో పాణ్యం హనుమిరెడ్డిని పెట్టారు మొన్నటి ఎన్నికల సమయంలో. ఆయన ఓడిపోవడం జరిగింది. మొన్న చూస్తే 24లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇప్పుడు తీసుకొచ్చి పల్నాడు నుంచి అశోక్ లాంటి వాళ్ళని అక్కడ పెడతాం జరిగింది. అలా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఆయన. విడుదల రజనీ ఉంది, మొన్న తీసుకొచ్చి ఆమె చిలకలూరుపేట నుంచి ఆమె నెగిటివ్ ఉంది చిలకలూరుపేటలో అని చెప్పేసి మనం చూస్తే ఆమెని గుంటూరు వెస్ట్కి పంపారు. అక్కడ ఆవిడ ఓడిపోయింది. పోనీ ఇప్పుడు గుంటూరు వెస్ట్లో అన్నా ఉన్నిస్తారా అంటే ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ రేపల్లి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపల్లి నుంచి అంబటి రాంబాబుకు తీసుకొచ్చి సత్తెనపల్లి టికెట్ ఇస్తే ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోవడం జరిగింది. అలాంటి అంబటి రాంబాబుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో గుంటూరు వెస్ట్లో వేసే ప్రయత్నం చేస్తారు. ఇలా సంబంధం లేకుండా ఒక ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ ప్రయోగాలు చేసే క్రమంలోనే మళ్ళీ మనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుందేమో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఆ పార్టీ నేతలంతా కూడా చాలా మంది సమావేశాలు అవుతూ డిబేట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ. మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ షఫ్లింగ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే మనం పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డట్టే, ఈసారి ఆ 11 సీట్లు కూడా రావేమో అన్న ఆందోళన కూడా కొంతమందిలో ఉంది. దట్టు ఆల్రెడీ బీజేపీ, టీడీపీ అండ్ దెన్ జనసేన కూటమి రూపంలో అధికారంలో ఉన్నాయి. మళ్ళీ అదే కాంబోనే అధికారంలోకి వెళ్తుంది అని చెప్పేసి లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా స్ట్రాంగ్గా చెప్తూ వస్తున్నారు. సో ఓట్ల చీలికి అవకాశం ఇవ్వం మేమని చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ 3 పార్టీల కంటే ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఇంకా బలోపేతంగా తన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ మరొకసారి ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టారు ఆయన. ఈ ఎక్స్పెరిమెంట్లే అందరికీ అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా అనేది.
గుడివాడ అమర్నాథ్ లాంటి నేతని మొన్న ఎన్ని చోట్లకి తిప్పారో మనం చూసాం. ఎక్కడో నెల్లూరు సిటీలో పాపం అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు. ఆ అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టారు. పోనీ ఇప్పుడన్నా ఆయన తీసుకెళ్ళి మళ్ళీ నెల్లూరులో పెడతారంటే అది క్లారిటీ లేదు. అసలు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో వాళ్ళ ఫ్యామిలీకి మంచి హిస్టరీ ఉంది. అలాంటి అమర్నాథ్ కూడా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన తీసుకెళ్ళి తిప్పాల్సిందంతా తిప్పేశారు. మొత్తం వైజాగ్, ఉత్తరాంధ్రలో ఎన్ని కాన్స్టిట్యున్సీల నుంచి అన్ని కాన్స్టిట్యున్సీలు తిప్పుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి బొత్స సత్యనారాయణ, ఆయనదేమో విజయనగరం, వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళి వైజాగ్లో పోటీ చేయించే ప్రయత్నం చేశారు. అసలు ఇలాగ చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేసినాయి. ప్రకాశం జిల్లాకు వస్తే ఆదిమూలం సురేష్, పాపం ఆయన సివిల్ సర్వెంట్ బ్యాక్గ్రౌండ్, కాస్త డొక్కసుద్దున్న నేత వైఎస్ఆర్సీపీలో. అలాంటి నేత 3 సార్లు 3 కాన్స్టిట్యున్సీల నుంచి పోటీ చేయించారు. ఒకసారి సంతనోతులపాడు, ఒకసారి ఎర్రగొండపాలెం, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ఎక్కడో కొండేపి. ఇప్పుడు అసలు ఏ కాన్స్టిట్యున్సీకి ఆయన ఇన్ఛార్జ్ అంటే ఆయనకే అర్థం కాని అయోమయం. అలా జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయోగాలే లేవు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి ప్రయోగానికి ఆయన తెరతీశారు. సమన్వయకర్తల విషయంలో మాత్రం తమ సొంత కాన్స్టిట్యున్సీల నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో 2 రోజుల క్రితం భేటీ అయ్యారు చాలామంది. తమ అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేశారు కొంతమంది డేర్ చేసి. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి నా ఫోటో చూడండి, నా ఫోటో చూసే జనం ఓట్లేస్తారు, నా పేరు పెట్టుకుని జనంలోకి వెళ్ళండి, నా పేరుకే జనం ఓట్లేస్తారు, సో నా ఫోటో చూసి ఓట్లేస్తారు కాబట్టి అక్కడ అభ్యర్థి ఎవరు అనేది చూడరు, సో ఆటోమేటిక్గా ఆ ఓట్లు మనకు వచ్చి పడతాయి, మనమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఈసారి 2.0 చూపిస్తున్నాం అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. కాన్ఫిడెన్స్ వరకు ఓకే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడం వరకు, ఆ బూస్ట్ ఇవ్వడం వరకు ఓకే. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతూ ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఏది చెప్పారో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతూ ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో నిజంగానే ఒక డైలమాలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక్కటే పెట్టుకొని అన్ని చోట్ల మరి ఆయనే పోటీ చేయొచ్చు, మరి మొత్తం 175 కాన్స్టిట్యున్సీల్లో ఆయన ఫోటో పెట్టుకొని గెలిచే పనికైతే మొన్న కూడా గెలవాలి కదా, మొన్న ఎందుకు ఓడిపోయారు? మరి ఇప్పుడు కూడా అదే ఫోటో పెట్టుకొని వెళ్తే ఇంకా ఎమ్మెల్యేలు ఏం చేయడానికి? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేలు అవడం దేనికి? సో అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోడానికి. సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఈ మాటలు మాత్రం మరొక్కసారి వైఎస్ఆర్సీపీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మరి తన ఫోటో పెట్టుకొని ఊరంతా తిరిగితే మరి ఎమ్మెల్యేల ఫోటోలు ఏం కావాలి, మరి ఎమ్మెల్యేలు ఏం కావాలి అనేది మరి జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు డిసైడ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.